హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు హీమోకేర్ సిరప్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. సో అది ఎలా పనిచేస్తుంది, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అవి ఎలా యూజ్ అవుతూ ఉంటాయి, దీని ప్రైస్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే మనం చూసుకుందాము. ముందుగా అయితే దీని ప్యాకేజింగ్ ఇలా ఉందన్నమాట. నార్మల్ ప్లాస్టిక్ బాటిల్లో 300 ml సిరప్ అయితే వస్తూ ఉంటుంది. దీని ప్రైస్ మనం చూసుకుంటే 225 రూపీస్ అయితే దీని ప్రైస్ ఉంటుందన్నమాట. ఇందులో కంపోజిషన్ మనం చూసుకుంటే మెయిన్గా ఇది కాంబినేషన్ మెడిసిన్ అండి. ఇందులో మెయిన్గా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, కాపర్, జింక్, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ అనే కంటెంట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కలిసి ఎలా పనిచేస్తూ ఉంటాయి అంటే, కామన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా మందిలో చూస్తూనే ఉంటాము. అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఇలాంటి సిరప్స్ యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనం డీటెయిల్గా చూసుకోవాలంటే ఒక్కొక్క కంటెంట్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇందులో ఉన్న ఐరన్ అయితే నార్మల్గానే ఎక్కువగా బ్లడ్ లాస్ అయిపోయే వాళ్ళకి చాలా టైర్డ్నెస్ కానీ, అనీమియా కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ప్రాబ్లమ్. సో అలాంటి వాళ్ళలో యూజ్ చేయడానికి కూడా ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు జింక్ ఎలా యూజ్ అవుతూ ఉంటుందంటే, జింక్ ప్రాపర్ గ్రోత్ ఇంకా మెయింటెనెన్స్, హ్యూమన్ బాడీని గ్రోత్ ఇంకా మెయింటెనెన్స్ బాగా చేయడానికి జింక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదైనా గాయం తగిలినప్పుడు ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ అవ్వడానికి కానీ, గాయం అయినప్పుడు అది వూండ్ తొందరగా హీల్ అవ్వడానికి కానీ, ఇమ్యూన్ సిస్టమ్ బాగా తట్టుకోవడానికి కానీ ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. దాంతోపాటు థైరాయిడ్ ఫంక్షన్కి కూడా ఈ జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యాంగనీస్, మెగ్నీషియం ఎందుకు అంటే, నార్మల్గానే మన బాడీలో ఉన్న సెల్స్ కానీ, నర్వ్స్, మజిల్స్, బోన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా కరెక్ట్ వేలో పనిచేయాలంటే మెగ్నీషియము కరెక్ట్ లెవెల్స్లో ఉండాలన్నమాట. అది ఎప్పుడైతే తగ్గుతుందో వీటికి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే విటమిన్ B12 అండి. విటమిన్ B12 అంటే కామన్గా రెడ్ బ్లడ్ సెల్స్ అందరికీ తెలిసే ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారంటే, మన బాడీలో సెల్స్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఉందో వాటిని హెల్తీగా ఉంచడానికి ఈ నర్వ్ సెల్స్లో ఈ విటమిన్ B12 అయితే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఫోలిక్ యాసిడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, కామన్గానే ఫోలిక్ యాసిడ్ హెపటోపోయిటిక్ సిస్టమ్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి ఇంకా నర్వ్ ఫంక్షన్స్కి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉండడం వల్ల టైర్డ్నెస్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకా బ్లడ్ సప్లై కూడా చాలా బాగుంటుందన్నమాట. సో అలాంటి వాటికైతే ఈ హీమోకేర్ సిరప్ అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా నార్మల్గా చూసుకుంటే ఎక్కువగా అనీమియా ఉన్న వాళ్ళలో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారండి. అనీమియా ఉన్న వాళ్ళలో కానీ, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కానీ, ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనే వాళ్ళలో కానీ, హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిన వాళ్ళలో కానీ ఈ సిరప్ని అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదైతే 12 years పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సిరప్ని అయితే యూజ్ చేయాలి. 12 years లోపల ఉన్న వాళ్ళు కావాలంటే డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసి కన్సల్ట్ చేసి దీన్ని అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఇవాళ హీమోకేర్ సిరప్ గురించి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.